నా దేవుడికి ఏది అసాధ్యం? మీ పిల్లల్ని మీరేమనుకుంటారు సార్, నేను ఎంత చెప్పినా వీడు మారడని. నువ్వు చెప్తే 10 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు, 10 నిమిషాల్లో నీ కొడుకుని దేవుడు మార్చగలడు. మార్చలేడా? 10 నిమిషాల్లో, 10 నిమిషాల్లో నీ భర్తను మార్చగలడు ఆయన. కానీ ఒకటి, తను కాచిన కన్నీరు దేవుని సముఖమందు ఉంది. నువ్వు కార్చాలి. కన్నీటి ప్రార్థన అభిషేకం మనలోకి రావాలి యేసు నామములో. ఏడవడం మనకొస్తే పరిస్థితులను తిప్పడం దేవునికి సాధ్యం. ఏడవాలి, దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలి. ఈరోజు ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, నా జనులలో హతులైన వారిని గూర్చి నా తలను జలమయముగాను నా కన్ను కన్నీటి ఓటగాను ఉండునుగాక అంటున్నాడు. అంటే నా కళ్ళు ఎలా ఉండాలి? నిత్యము కారుతూ ఉండాలి, కారుతూ ఉండాలి. మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే మేము ఏడవాలి, మాకు అన్ని పరిస్థితులు బాగుంటే మేము ఎందుకు ఏడవాలి అని మనం అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, తన జనులలో హతమైపోయిన వారి గురించి ఆయన ఏడుస్తున్నాడంట. మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటి మార్చబడడానికి మన దగ్గర ఉన్న అద్భుతమైన ఆయుధమే ప్రార్థన. అది కన్నీటి ప్రార్థన అయితే గనక అద్భుతాలు మనం